ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే రైతుల మద్దతు ధర. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ కాకినాడ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్, చెప్పండి. దళారులు బహిరంగానే మద్దతు ధరను కాజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, అంటే ఈ గోదావరి జిల్లాలో ఎక్కువగా అయితే వరి అయితే పండిస్తుంటారు. ఈ రైతులు ఆరుగాలం శ్రమించిన రైతులైతే కనుక పంట చివరికి చేతికి వచ్చేసరికి మద్దతు ధర అయితే లభించడం లేదు. ఇది అనాదిగా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మద్దతు ధర లభించడం లేదు, నష్టాలు పాలవుతున్నామని రైతులు పక్క నుంచి చెబుతుంటే ఆ మద్దతు ధర ఇవ్వాల్సిన అధికారులు కూడా నిమ్మక నీరెత్తుగా వ్యవహరిస్తున్నట్లుగా అయితే తెలిసింది. ప్రధానంగా చూస్తే మద్దతు ధర ఆ ప్రభుత్వం అయితే ప్రకటించినప్పటికీ ఏదైతే ఆరుగాలం శ్రమించిన రైతన్నకు మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దళారులు ఈ విషయంలో అయితే కనుక ముందంజ వేసి ఈ ఏదైతే మద్దతు ధరను అయితే లాక్కుంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 75 కేజీల ఆ ధాన్యం బస్తాకి అయితే 1770 రూపాయలు మద్దతు ధర అయితే ప్రకటించింది. అయితే ఈ మద్దతు ధర అయితే రైతుకి లభించడం లేదు. దళారులు ఏదైతే తక్కువ ధరకైతే కనుక ధాన్యం కొనుగోలు చేసి 1550 రూపాయలకి కొనుగోలు చేసి, అంటే దాదాపు 250 రూపాయలు తక్కువకైతే కనుక మద్దతు ధర నుంచి అయితే కనుక 250 రూపాయలు దళారులు అయితే లాగేసుకున్నారు. అంటే 1550 రూపాయలకి ఈ బస్తాను 75 కేజీల బస్తాను అయితే కొనుగోలు చేసి ఈ ఏదైతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం అయితే కనుక మద్దతు ధరకే మరలా ఈ ఎవరైతే దళారులు ఉన్నారో మద్దతు ధర కొట్టేయడం కోసం అయితే కనుక ఇటు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకుని, అంటే సిఎంఆర్ నమోదు చేయించేసుకుని ఈ వీళ్ళే రైతులుగా నమోదు చేయించుకుని సిఎంఆర్ నమోదు చేసుకుని ఇక్కడ సుమారు ఆ 75 కేజీల దగ్గర 250 రూపాయల దళారులు అయితే నొక్కేస్తున్న పరిస్థితి. ఇది అనాథగా వస్తుంది. అంటే గతంలో కూడా వైసీపీ హయాంలో కూడా వందలాది కోట్ల రూపాయలు కూడా ఈ రైతుల నుంచి మద్దతు ధరని ఈ దళారులు అయితే మింగేసిన పరిస్థితి. దీని మీద వైసీపీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు మంత్రులే దీని మీద గగ్గోలు పెట్టి ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో అందరి మీద కూడా చర్య తీసుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు కూడా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్దతు ధర విషయంలో కూడా సేమ్ అదే పద్ధతి అయితే జరుగుతుంది. రైతు మాత్రం నష్టపోతున్నారు, దళారులు మాత్రం ఈ సొమ్ములు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే అంటే కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, రైతులైతే రోడ్డు ఎక్కి నిరసన కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలంలో అయితే రైతులు మాకు మద్దతు ధర లభించడం లేదు, మా దగ్గర కొనుగోలు చేసి మా పేరు మీద సిఎంఆర్ నమోదు చేసి దళారులు సొమ్ములు నొక్కేస్తున్నారు కాబట్టి న్యాయం చేయండి అని చెప్పేసి రైతు సేవా కేంద్రాల దగ్గర కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా అధికారులకు సంబంధించి కూడా అవి రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.